హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే దోశ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు ఇడ్లీ రైస్, 1 కప్పు సోనా మసూరి రైస్, పావు కప్పు శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. వేరొక గిన్నెలో 1 కప్పు మినపప్పు వేసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. రుబ్బబోయే ఒక 5 నిమిషాల ముందు పావు కప్పు అటుకులను వేసుకొని నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత బియ్యం మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. తర్వాత మినపప్పు అటుకులను కూడా కలుపుకొని మెత్తటి పేస్టులా చేసుకొని పక్కనుంచుకోవాలి. రుబ్బిన బియ్యం పిండిని మినప్పిండిని బాగా కలుపుకొని ఒక 6 గంటలు పక్కనుంచుకోవాలి. అయితే వాతావరణం చల్లగా ఉందని ఓవెన్ను వేడి చేసి నైట్ అంతా ఓవెన్లో లైట్ ఆన్ చేసి ఉంచాను. నెక్స్ట్ డేకి పిండి బాగా పొంగుతుంది. ఇలా పొంగిన పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం నీరు వేసుకొని వేడివేడి పెనం మీద దోశలా వేసుకున్నాను. దీన్ని పల్లీ చట్నీతో కానీ ఉల్లికారంతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.